కూరగాయలు తింటే మా అమ్మ షాకు, నేను చేస్తున్నాను సంతలో వాక్. రెండి నాతో కూరగాయలు కొనండి. పొద్దున్నే రిలయన్స్ మార్ట్ కి కూరగాయలు కొనడానికి వెళ్ళాను. అవి చూస్తేనేమో నాలాగే ఎండిపోయిన పీచు మిఠాయిలా ఉంది. ఇది చూసి నా మనసు ఒప్పుకోక మన రంగంలోకి దిగాను సంత చేయడానికి. ముహూర్తం చూసి వంకాయ టెంకాయ అనకుండా ఆనపకాయ నుంచి మొదలు పెట్టాను. రేట్లు చూసి కూరగాయలు కొనడానికి వచ్చినా బంగారం కొనడానికి వచ్చినా అర్థం కాలేదు. ఇది చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. మన చదివిన డిగ్రీని పక్కన పెట్టి ఆటో నేర్చుకుని రెండి కొనండి షోలాపూర్ ఉల్లిపాయలు 5 కేజీలకి 100 రూపాయలు అని ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ టమాటాల రేట్లు చూసి నా సహనాన్ని భంగించుకుని జెంటిల్ గారి నుంచి కేడి గారిలా మారాను. తేలికైన భాషలో బేరాలు ఆడడం మొదలు పెట్టాను. నా టాలెంట్ చూసి ఆంటీ ఏమన్నదంటే, చూడడానికి చిన్నగానే ఉన్నావు కానీ నోరు మాత్రం తిమింగిలాల్లో ఉందని అంది. కూరలో కారం సరిపోవట్లేదని డాష్ మండిపోయేలా పచ్చిమిరపకాయలు కొన్నాను. విషమా ఆకుకూర అని అడిగితే నేను విషమే తాగుతానని అంటాను. ఆకుకూరలు అంటే మనకి ఎలర్జీ, అందుకనే ఎప్పుడు 10 అడుగులు దూరంగానే ఉంటాను. తల్లి కొడుకున్న బంధం లాగా నాకు చెవులికి కనిపించలేని బంధం ఉంది. అది ఎక్కడుందా నేను కనిపెట్టేస్తాను. దొండకాయ పులుసు, చింతకాయ చిగురు. ఒక అతను నా బేరం ఆడే కసిని చూసి, నువ్వు పిల్లవక ముందే ఇలా ఉన్నావు, పెళ్ళైన తర్వాత డబ్బు కూడా బయట తీయకుండా కొనేస్తావని అన్నాడు. ఆయన నన్ను పొగిడేడా తిట్టాడా అని అర్థం కాక అలిసిపోయి కొబ్బరి బొండాల మీద పడ్డాను. ఇంకింతే నా కష్టాలు. మళ్ళీ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.